అండ్ మూవీ గురిస్తే లైక్ ఆల్రెడీ మూవీకి హెవీ వర్క్ విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతుంది అని సార్ చెప్పారు. అండ్ నిన్న నైట్ కూడా ఫైనల్ మిక్స్ జరుగుతూ ఉండేది ఒక రీలు. అండ్ నాకు ఎస్టిమేషన్ ఉండేది ఒక రీల్కి ఒక 2 hours అవుద్ది, 3 years అవుద్దని. కానీ ఒక రీల్ ఒక 12 hours దాకా లాగుతూ వెళ్తుంది, ఇంత హెవీ వర్క్ ఉంది అనేది. బికాస్ దాంట్లో ఒక ఫైట్ ఉంది, ఒక సార్ డిజైన్ చేసిన ఫైట్, పవన్ సార్ డిజైన్ చేసిన ఫైట్. దగ్గర దగ్గర ఆ ఫైట్ ఒక 18-20 minutes ఎపిసోడ్ ఉంటుంది. ఫైట్లోనే ఒక కథ చెప్తున్నాం మనం. ఆ కథ చెప్పేదానికి మ్యూజిక్లో కథ చెప్పాలి. దానికి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేదానికి కిరవాణి సార్కి ఆల్మోస్ట్ ఒక 10 days పట్టింది ఆ ఒక సీక్వెన్స్కి మాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన దానికి. దాన్ని మళ్ళీ ఫైనల్ మిక్స్లో తీసుకుని వచ్చేటప్పుడు దానికి ఒక 8 hours పట్టింది. సో అంత హెవీ వర్క్, అంత పవర్ఫుల్ సీక్వెన్స్ ఫస్ట్ సార్ చేసి, ఆ సీక్వెన్స్ నేను చూసిన తర్వాత అప్పుడు నాకు దాంట్లో ఒక ఫైర్ ఒక అర్థమైంది ఏంటంటే, పవన్ సార్ చూసే వీరమల్లు సినిమా వేరే, పవన్ సార్ అనుకున్న సినిమా వేరే. ఆయన ఈ సినిమాని ఎలా అనుకున్నారనే ఒక చిన్న ఒక ఫైర్ నాకు అనిపించింది. ఆ ఫైర్లోనే డిజైన్ చేసింది బ్యాటిల్ ఫర్ ధర్మ అని ఒక కోడ్తో సినిమా అనుకొని స్టార్ట్ చేశాము. అండ్ ఇది మొఘల్ పీరియడ్, 17th century స్టార్ట్ అయ్యే సినిమా ఇది, మొఘల్ పీరియడ్. అండ్ ఆ టైంలో ఒక ఔరంగజేబ్ ఒక పెద్ద పవర్ఫుల్ రూలర్, అండ్ మన లాంగెస్ట్ రూలర్ 55 years ఒక ఇండియన్ రూల్ చేసిన రూలర్కి, అంత రూలర్కి ఒక హరిహర వీరములు అనే ఫిక్షనల్ క్యారెక్టర్కి ఒక జరిగే ఒక వార్ లాంటి ఫిలిం ఇది. సో ఈ ఎపిసోడ్లో ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ డిజైన్ చేసిన దానికి నాకు వర్కింగ్ ఆపర్చునిటీ దొరికింది. పవన్ సార్ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్.